హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీనా 777. ఇవాళ ఏంటి అని అంటే చూసారు కదా, తమ్నేల్ అయితే ఖచ్చితంగా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. చాలా చాలా అసలు పెద్ద మ్యాటర్ అన్నమాట ఇది. ఈ మధ్యలో యూట్యూబ్ లో జరుగుతుంది ఇది. నాకు కూడా జరిగింది కాబట్టి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఈ వీడియోను మళ్ళీ మీరు ఎలాగా చేసుకోవాలన్నది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. షార్ట్స్ ఈ మధ్యలో అస్సలు వైరల్ అవ్వట్లేదు, అండ్ అలాగే వీడియోస్ ఆల్సో వైరల్ అవ్వట్లేదు. దీనికి రీజన్ ఏంటిది, ఇవి మళ్ళీ వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి, కొత్త యూట్యూబర్స్ కి అయితే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. అండ్ తెలిసిన వాళ్ళు నా వీడియోని స్కిప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, అండ్ అలాగే తెలియని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నా వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తున్నట్లయితే నన్ను అడగండి, నేను సమాధానం ఇస్తాను. అండ్ అలాగే మీరు ఖచ్చితంగా షార్ట్ ఎలాగ అప్లోడ్ చేయాలన్నది ఈ వీడియో నుండి నేర్చుకుంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో చూసే ముందు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటి అని అంటే ఈ వీడియోకు తగ్గ ఫలితం ఉండాలి కాబట్టి నేనైతే మీ నుండి ఆశించేది ఓన్లీ ఒక లైక్ మాత్రమే. లైక్ అయితే చేయండి, అండ్ అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలాంటైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ అడగొచ్చు, నేను దేనికైనా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే చాలా క్లారిటీగా వినండి. ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్ లో షార్ట్స్ అనేవి అస్సలు వైరల్ అవ్వట్లేదు. బికాజ్ ఎందుకు అని అడిగితే, షార్ట్స్ అనేవి చాలా అంటే యాక్చువల్ గా చాలా మంది ఒక కంటెంట్ ని ఇంకొక కంటెంట్ ని ఇలాగా ఒకరిది ఒకరి చూసుకుంటూ కాపీ చేసుకుంటూ చాలా వీడియోస్ అయితే చేస్తున్నారనమాట. లైక్ ఏంటంటే అనవసరమైన ఒక మన ది గ్రీన్ స్క్రీన్ షాట్స్ అని, అండ్ అలాగే చిన్న కొలాబ్ షార్ట్స్, ఇలాగా కట్ షార్ట్స్ అని ఇవన్నీ తీస్తున్నారు కదా. దీని వల్ల ఏంటి అంటే యూట్యూబ్ అనేది ఒక కన్ను అయితే వేసింది అనమాట ఇలాంటి వాళ్ళ యూట్యూబర్స్ పైన. కాబట్టి అది అలాంటి వాళ్ళకే కాకుండా మనలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ అదైతే పడుతుంది మన పైన కూడా. కాబట్టి ఏంటి అని అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఎలాంటి కొలాబ్స్ కానీ లేదంటే గ్రీన్ స్క్రీన్ షాట్స్ కానీ లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టడం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మానుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మీరు ఎలాగ అప్లోడ్ చేయాలి వీడియోస్ అని అంటే, ఇప్పుడు షార్ట్ ఉంటది కదా, అంటే ట్రెండింగ్ షార్ట్ ఉంటది కదండి. ట్రెండింగ్ షార్ట్ తీసుకునేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను చెప్పేది ఏంటి అని అంటే ట్రెండింగ్ షార్ట్ అయితే ఒకటి తీసేసుకునేసి, అండ్ అలాగే వాళ్ళైతే మనకి ఎలాంటి ఏమంటారు లైక్ ది హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారో అండ్ అలాగే ట్యాగ్స్ ఇచ్చారో ఇవి చూసుకోండి ఫస్ట్. యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ వాళ్ళలాగానే పెట్టకండి. నేను చిన్న ట్రిక్ అయితే చెప్తున్నాను మీకు. యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళలాగా పెడితే రీకంటెంట్ అని పడుతుంది. కాబట్టి మీరేంటనంటే వాళ్ళ దాంట్లో కొన్ని హ్యాష్ ట్యాగ్స్ చూస్ చేసుకోండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. అలాగా అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వ్యూస్ కి కింద వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇస్తారు కదా, అవన్నీ మీరు చూసుకోండి. చూసుకొనేసి ఒక నోట్స్ అయినా లేదంటే స్క్రీన్ షాట్స్ అయినా ఏవైనా తీసేసుకొనేసి ఆ ట్రెండింగ్ లో ఉన్న మన హ్యాష్ ట్యాగ్స్ అయితే మనము షార్ట్స్ లో పెట్టాలన్నమాట. మన షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మన షార్ట్ అనేది ఖచ్చితంగా అన్లిస్టెడ్ లో ఉండాలండి. ఇది మాత్రం ఖచ్చితం అనమాట. అన్లిస్టెడ్ లో పెట్టి మాత్రమే మనం షార్ట్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు దానికి ఎలాంటి నేమ్ ఇవ్వకండి. ఓకేనా? మీరు షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్టెడ్ లో పెట్టేసి డైరెక్ట్ గా షార్ట్ అప్లోడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే అప్లోడ్ చేసిన తర్వాత మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మనం అప్లోడ్ చేసింది షెడ్యూల్ లో ఉంటది అనమాట. ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం షెడ్యూల్ లోకి వెళ్ళేసి మనం అప్లోడ్ చేసిన వీడియోకి నేమ్ అండ్ ట్యాగ్స్ అండ్ అలాగే డిస్క్రిప్షన్, ఇవి మూడు మీరు ఎలాగైతే మీరు కలెక్ట్ చేసుకున్నారో అవన్నీ మీరు అందులో మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత కూడా మనకి అది వ్యూస్ వస్తాయన్న నమ్మకం లేదు. కాబట్టి మనకి ఏంటి అని అంటే మీకు కింద వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు. ఆ టైమింగ్ లో మనం చేసుకోవాలన్నమాట. మనకి వ్యూస్ ఎప్పుడైతే యాక్టివ్ లో ఉంటున్నారో అది కూడా మనకి ఆడియన్స్ లోనే తెలుస్తుంది. మీకు వైటీ స్టూడియోలో అనలిటిక్స్ లోకి వెళ్ళిపోతే లాస్ట్ కి ఆడియన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఆ ఆడియన్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిపోతే ఆడియన్స్ ఎప్పుడైతే మనకి యాక్టివ్ లో ఉంటున్నారు అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఇది నేను చాలా సార్లు నా పాత వీడియోస్ లో కూడా చెప్పాను, కావాలిస్తే వెళ్ళి చూసుకోండి. ఓకే అండి, కావాలంటే నేను మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఏంటి అని అంటే ఇప్పుడు
ఆ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యాక్టివ్ లో ఉన్న టైం ఏంటిది అని చూసేసుకునేసి, ఇప్పుడైతే మనం ఈ యాక్టివ్ లో ఉన్న టైం ఏంటనేది మనం అన్లిస్టెడ్ లో ఉంచాం కదా వీడియో. ఈ అన్లిస్టెడ్ లో వీడియో ఉంచేసి అలాగనే మనం టైం అనేది సెట్ చేసుకోవాలి షెడ్యూల్లో సెట్ చేసుకున్న తర్వాత ఆ టైంకి మనకి ఈ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. లేదు నాకు ఇప్పుడే ఈ టైంలోనే ఆడియన్స్ మంచిగా యాక్టివ్ లో ఉన్నారు అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఆడియన్స్ అనేది యాక్టివ్ లో ఉంటారనమాట. అది వాళ్ళ అనలిటిక్స్ లో తెలిసిపోతుంది. ఓకేనా అండి? అప్పుడు మీరు ఆ షార్ట్ అనేది అప్లోడ్ చేసేసుకోండి ఆ టైమింగ్స్ పెట్టుకొని. ఓకేనా? ఇది మాత్రం మీరు అప్లోడ్ చేయాలి అని అంటే ఇలా డైరెక్ట్ గా కూడా షార్ట్స్ అప్లోడ్ చేసేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు క్రోమ్ లోకి వెళ్ళేసి మీది డాష్ బోర్డ్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి అయినా మనం షార్ట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే కొన్ని ఆప్షన్స్ మనకి ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అవి అవి అంతా అందరికీ తెలియదు. బట్ ఏంటి అని అంటే నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు చూసుకోండి. ఓకే అండి. దీని గురించి కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. బట్ ఏంటంటే నా ఛానల్లో ఇవి చెప్పడం వల్ల నాది టెక్ ఛానల్ టైప్ లా వెళ్ళిపోతుందని చెప్పేసి నార్మల్ గా నేను చెప్తున్నా అనమాట. మీకు కొంతమందికి తెలవాలి కదా అండి, మనలాంటి వాళ్ళ కష్టాలు మనకు తెలిస్తేనే కొందరు చాలా మంది పట్టించుకుంటారు అని చెప్పేసి నేనైతే ఇవి చేస్తున్నాను అనమాట. నాది మాత్రం టెక్ ఛానల్ కాదండి, నాది ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో వ్లాగ్స్ తీస్తాను, అన్ని తీస్తాను. ఓకే అండి. కాబట్టి నాకు తెలిసిన కాడికి నేనైతే తీస్తున్నాను. ఇలాగ నేను చెప్పిన విధంగానైతే షార్ట్స్ అప్లోడ్ చేసుకోండి, ఖచ్చితంగా వైరల్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ డౌన్ అయిపోయింది. యూట్యూబ్ డౌన్ అంటలేను నేను, ఏంటంటే వీడియోస్ చాలా డౌన్ చేసేసింది యూట్యూబ్. కాబట్టి మనకి కొంచెం గ్రోత్ అవడానికి టైం పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వీడియోస్ కూడా యాజ్ ఈజ్ గా మీరు అలాగనే అప్లోడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే ఏంటి అని అంటే మీకు చెప్పాను కదా, మీరు ఎవరి వీడియోస్ కానీ కాపీ కానీ డౌన్లోడ్స్ కానీ చేయకండి. మీ కంటెంట్ మీరే చేసేసుకోండి. అండ్ అలాగే నేను మంచి మంచి వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే కనుక నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇదన్నమాట యూట్యూబ్ వాళ్ళు తీసుకున్న ఒక పెద్ద నిర్ణయం ఏంటంటే పిచ్చి పిచ్చి చేసే వాళ్ళ ఛానల్స్ వల్ల మనలాంటి ఛానల్స్ కి కొంచెం దెబ్బ పడుతుంది అనమాట. కాకపోతే ఏంటి అని అంటే మన మన మంచి జాగ్రత్తలో మనం ఉండేది ఉంటే మన వీడియోస్ ఎక్కడికి వెళ్ళదు, మన ఛానల్ ఎక్కడికి వెళ్ళదు, మన ఛానల్ మళ్ళీ గ్రోత్ అలాగనే ఉంటది అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే ఖచ్చితంగా మీరు డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. మీరు ఒకవేళ డౌన్ అయిన వాళ్ళైతే డైలీ 2 or 3 వీడియోస్ అయినా పోస్ట్ చేసినా పర్వాలేదు. కాకపోదు అంటే వీడియోస్ అయితే అప్లోడ్ చేయకుండా మాత్రం అసలు ఉండకండి. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే డైలీ ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, అదే గ్రోత్ అవుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ అనేవి హ్యాకింగ్ కానీ లేదంటే ఇలాంటివి ఉండవు. కాకపోతే ఏంటి అని అంటే మనకి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. వీడియోస్ అనేవి ఎక్కువ చూడడానికి వ్యూస్ వెళ్ళకపోతే మనకి టెన్షన్ వస్తుంది. కాబట్టి మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ మళ్ళీ మనకి గ్రోతింగ్ ఉంటుంది. బట్ కాకపోతే ఎలాంటి హ్యాకింగ్ మాత్రం మన ఛానల్ కి జరగదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఏదన్నా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మాత్రం ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ మెయిల్ వస్తుంది. ఒకవేళ మనం హ్యాక్ అయిపోయినా లేదంటే డిలీట్ అయిపోయినా కూడా, హ్యాక్ ఉండదు యాక్చువల్ గా, కాకపోతే డిలీట్ అయిపోయినా కూడా ఎలాంటిదైనా మనకి ఇష్యూ జరిగినప్పుడు మనకైతే మెయిల్ అనేది కంపల్సరీ వస్తుంది. మెయిల్ రానిచో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదని అర్థం అనమాట యూట్యూబ్ నుండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం కంటిన్యూస్ గా వీడియోస్ అనేది వాచ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి అండ్ వరీ అవ్వకండి. మీరైతే ఖచ్చితంగా వీడియో చేయండి. నేను చెప్పిన ఒక ట్రిక్స్ అయితే పాటించుకుంటూ షార్ట్స్ కనుక అప్లోడ్ చేసినట్లయితే మీరైతే వైరల్ అవుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఖచ్చితంగా ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదనమాట. బాయ్ మరి.